అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం. ఉద్యోగాఖండ విద్యా ప్రాప్త్యర్థమష్టలక్ష్మీ అనుగ్రహ వీక్షణాఫలద్యర్థం ఏ గ్రహచింతానుకూల్యత యోగ్యతాఫలసిద్ధ్యర్థం శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధ్యర్థమధ పుష్పైః అభిషేక పూజాంచ కరిష్యే. త్రిపాదోర్ధోదేత్పర్యః పాదో అస్యః తథా విశ్వన్యక్రామతో శాసనానశీయభిः తస్మాత్ విరాడజాయత విరాజాదిపూర్యः సజాతో అష్టరిచ్చదా పశ్చాత్ భూమదావ్రः यत्पुरुषेण विजा आदेवा यज्ञमतन्वदा वसन्तोऽस्यादिधाज्यं ग्रीष्मेऽध्नस्य रद्दविः अबद्धन् पुरुषं वशं तं यज्ञं ऋषिप्राक्षन्ना वर्षं जातमग्रदः तस्माद्यज्ञा सर्वतः वृषस्सामा विजिङ्गरे चन्धाकं जिङ्गरे तस्मात् यजस्तस्माज्जायिता तस्मादश्वाजायन्त एके चोभयादः एत्पुरुषं विदधः कल्दावे कल्पयन्मुखं किमस्य को बाहो गावरो बालाश्चेदे ब्राह्मणो अस्य मुखमासीतो बाहो राजन्यक्रतः मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायतनाभ्याशीदन्तरिक्षं शीर्ष्णाध्यवसमर्थताभ्यां भूमिर्दुषित्रा आददा सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा भिदन्धिधास्ते धाता प्रस्ताद् यमुदाजः राजक्रप्रविद्वान् प्रतिहच्छदस्रः प्रजापतिश्चर्यगर्भे अन्तः जायमानो बहुधा विजायते तस्य धीराः प्रजानन्ति योनिं मरीचीनां पदमिष्यन्ति वेदसा यो देवेभ्यो तपति अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा स्मरेत् पुण्डरीकाक्षं सवाह्याभ्यन्तरशुचिः श्री सोमनाथ शंभो शंकर शंभो शंकर शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय मम वस्त्राणि विवसावसाधिवरच्छिद्रामन्तवसद्घा आहवाद ममता मित्रावरणा सचेदे वस्त्रधारणमुहूर्तोऽस्तु ओं भोर्भुवस्वः ओं तस्य वितर्भि इञ्जं मृगोदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् श्री सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामिभ्यो नमो नमः फलानैवेद्यानि निवेदयामि ओं प्राणापानविहानोदानसमान ईश्वः सर्वेभ्यः सर्वजनेभ्यो नमस्ते सर्वत्र श्री सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामिदेवताभ्यो नमो नमः आनन्दकर्पूरदिव्यमङ्गलनीराजनं दर्शयामि पार्वतीपदे हर हर महादेव शंभो शंकर नमः शिवार्पणमस्तु शदायुः पुरुषः शतेन्द्रिय ऐश्वर्येन्द्रिये प्रतिष्ठति शतमन्तं भवति शतमैश्वर्यं भवति शतं दीर्घमायुः श्री सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद फलसिद्धिरस्तु तथास्तु तथास्तु. అండ్ నా పేరు సంపత్ అండి. నేను ఉండేది బడంగపేట. ఇవాళ నేను ఇక్కడ రావడానికి విశేషం ఏంటంటే మా మమ్మీ మా డాడీది ఇలా మ్యారేజ్ డే ఉండే. అట్లా అనేసి ఇవాళ ఇక్కడ మన అనాథాల పుణ్యక్షేత్రంకి విచ్చేయడం జరిగింది. ఇప్పటివరకు లేని అనుభూతి ఇక్కడ నాకు లభించింది ఏంటంటే ఫస్ట్ టైం నేను చూడలేదు. ఫస్ట్ టైం అనాథాల పుణ్యక్షేత్రం ఫస్ట్ టైం వచ్చాను. వాళ్ళ మత సీమితం లేకుండా చూసి ఫస్ట్ టైం నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అనమాట. అంటే ఇక్కడ మనము డైలీ పని చేసి తాగి తిన్నికి ఖర్చు పెడతాం, కానీ ఇక్కడ ఇంతమంది మత సీమితం లేకుండా ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఖర్చు పెట్టే దావత్లలో ఒక 10% అయినా వీళ్ళకి అమౌంట్ ఇస్తే వాళ్ళు కూడా డైలీ మనం తిని మనం గుర్తు చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ దేవుడు ఎక్కడో ఉండడని మనలో మన మధ్యలోనే ఉంటాడు. అది మనం ఇంత సహకరిస్తే వాళ్ళు కూడా మనను గుర్తు చేసుకుంటారని వాళ్ళు చెప్తున్నారు. నా పేరు అనిత. ఇవాళ మాది మ్యారేజే ఉంది కాబట్టి ఇక్కడ వచ్చాను. తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి వచ్చాను. ఇక్కడ ఏదో చూద్దాము ఎట్లా ఉంది అని వచ్చాను. చూశాను, చాలా బాగుంది. వాళ్ళని చూసే వరకు మతిచింతన లేని వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి బాధ అనిపించి చూడాలి అని. ఎక్కడెక్కడో పోయే కంటే ఇక్కడికి వచ్చింది కొంచెం మనశ్శాంతిగా ఒక ఉన్న అర్ధగంటనన్నా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. బిల్డింగ్ కూడా చూశాను, వాళ్ళ ఉన్న స్థలం కూడా చూశాను. బాగుంది బిల్డింగ్ కూడా బాగుంది. అక్కడ ఉన్న వాళ్ళ మతిచింతన వాళ్ళని చూసి లేడీస్ జెంట్స్ని చూసి కూడా బాధ అనిపించింది. అందుకని ఇక్కడ బాగుంది. నా పేరు పవన్, మెల్బినాలో ఉంటాము. ఈరోజు మా పుప్పుది పుప్పాజిది పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది.
అసలు ఎప్పుడు టీవీలో చూడడం కన్నా ఇక్కడ రియల్గా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మనం ఉన్నదానిలో సంతోషించాలి ఎప్పుడైనా. వాళ్ళని చూస్తే అసలు చాలా బాధగా అనిపించింది. వాళ్ళు లైఫ్లో బతకడము, మనం ఏది చేసినా బయట చేయడం కన్నా వీళ్ళకి సహాయం చేయడం మంచి అనిపిస్తుంది. వీళ్ళకి కొద్దిగా ఎంతో కొంత సహాయం చేసి మంచి అనిపిస్తుంది. ఏ దావత్లు ఎంతెంతో ఖర్చు పెట్టినాం, ఇంతే చేసినాం చెప్పే వాళ్ళకల్లా ఇక్కడ వచ్చి వీళ్ళకి సహాయం చేస్తే మీకు కూడా మంచి జరుగుతుంది కదా. అండ్ అందరికీ సాయం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. వాళ్ళ ఇక్కడ వీళ్ళు కూడా చాలా అద్భుతంగా చూసుకుంటారు వాళ్ళని. అంతమందిని చూడడం అంటే నాటే జోక్ అది. వాళ్ళకి రోజు టిఫిన్ కానీ ఫుడ్ కానీ సాయంత్రం దాకా వీళ్ళు చూస్తారంటే ఈ యొక్క ఫౌండేషన్ అనేది చాలా గ్రేట్. ఇక్కడ వీళ్ళున్న ఇంకా ముందు సాయి ఎదగాలని, మంచిగా ఉండాలని, ఎందరో వాళ్ళు ఇక్కడికి వచ్చి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాతలు రావాలని కోరుకుంటున్నాను. మీరు కొద్దిగా ఇక్కడ ఖర్చు పెట్టి వీళ్ళకి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ గట్టు శంకర్ శ్రావణ్ గారు, మీరు చేసింది చాలా అద్భుతంగా పని చేశారు. మీ ఆలోచన కూడా చాలా మంచిది. ఎక్కడో బయట తిరిగే ప్రజలందరికీ కూడా ఇక్కడ వీళ్ళకి ఇంత పెద్ద నిర్ణయించడం, టైంకి భోజనం పెట్టడం, మీ ఆలోచన చాలా మంచిది. మీరు చాలా గొప్పవారు. అండ్ మీరు ఇంకా ముందు అడిగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతమందికి ఫుడ్ పెట్టడం కూడా చాలా గ్రేట్ అండి మీరు. అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం